హలో విజ్ఞాన్ గారు. హలో అండి. తాప్సీ అంటే ఒక బోల్డ్ అమ్మాయి. టాలీవుడ్లో అంతగా నిలదొక్కుకోలేదనే చెప్పచ్చు. ఒక రకంగా చెప్పాలంటే తనకి తగ్గ క్యారెక్టర్స్ టాలీవుడ్లో రాలేదు, ఇవ్వలేదు అని కూడా అనుకోవచ్చు. బట్ వన్స్ బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఏంటో నిరూపించుకున్నారు. అంటే డిఫరెంట్ జోనర్స్లో మూవీస్ చేసి రైట్. అలాంటి తాప్సీ గారు కాస్త బోల్డ్ అమ్మాయి, కాస్త గట్టిగానే మాట్లాడతారు, కొంచెం డేరింగ్ అండ్ డాషింగ్ గర్ల్ అని కూడా మనం చెప్తూ ఉంటారు. అలాంటి అమ్మాయి నిన్న ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కావాలని చేసిందా నాకు అర్థం కాలేదు, కానీ మీరేం చెప్తారు ఆ ఫ్యాషన్ షో, ఆ ర్యాంప్ వాక్కి సంబంధించి? కావాలని చేసిందా అంటే యాక్చువల్గా తాప్సీ అంత చిన్నపిల్ల అయితే ఏం కాదు. నేను పర్సనల్గా కూడా అమ్మాయిని 4-5 రకాలుగా చూసా. జుమ్మంది నాదం టైంలో చూశాను. అండ్ కొన్ని అంటే షూటింగ్ స్పాట్కి ఏం చేస్తారంటే, రమప్రభతో ఏదో సినిమా చేసింది అబ్బా, అదేంటి సినిమా నాకు అర్థం కావట్లా. అందులో తాప్సీ ఉంది, రమప్రభ గారు ఉన్నారు. ఈవిడ నన్ను పిలిచింది, అంటే క్యాష్ తీసుకొనిరా షూట్లో ఏదో కొనాలి అంటే నేను వెళ్ళాను అక్కడికి ఎవరు వచ్చారంటే ఒక అబ్బాయి ఇంత పెద్ద బ్యాగ్ పట్టుకొని పట్టీలు, రకరకాల పట్టీలు, ఇంత సైజు పట్టీలు, కొన్ని సెట్లు, లాకెట్లు, గాజులు, ఇట్లాంటివన్నీ నీట్గా తెచ్చి ఆర్టిస్టుల దగ్గర పెట్టేశాడు దుకాణం. అక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ కూడా కూర్చొని, ఇంకక్కడ ఎట్లుందంటే సిట్యువేషన్, అది కొనిందా మనం కొనకపోతే ఏమైద్దో పరిస్థితి, ఆ రేంజ్కి వచ్చేసింది. అలా చిన్న ఆర్టిస్టులందరూ తల ఒకటి అదేదో కొనేసరికి రమప్రభ నన్ను పిలిచింది. డబ్బులు ఆవిడ షూటింగ్కి డబ్బులు తీసుకెళ్ళదు. బేసిక్గా మేము ఇక్కడిక్కడే కొంచెం పరిచయం కాబట్టి శబరి అని ఉంటాడు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ తమ్ముడి కొడుకు. ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి, శబరి దగ్గరికి వెళ్ళి, కొంచెం ఇంత మనీ తీసుకురా, నేను ఇక్కడ షూట్లో ఏదో వచ్చింది వింత విశేషం కొనాలి. అందరూ ఎగబడుకుంటున్నారు, నేను మాత్రం ఏం తక్కువ తిన్నానని పిలిచింది. సో ఆవిడ బేసిక్గా ఒక చిన్న అదేదో ఉంటుంది సాయిబాబా టైప్ దేవుడిదే ఏదో ఒక చిన్న టైప్ ఆఫ్ లాకెట్ అది కొన్నారు. అండ్ ఆవిడ అది కొన్న తర్వాత ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఏవేవేవో వాళ్ళకి నచ్చినవి తీసేసుకున్నారు. అట్లా తాప్సీ ఏం చేసిందంటే, వీళ్ళందరూ కొన్న తర్వాత వచ్చి ఇన్ని పట్టీలు ఒక 4 సెట్స్ తీసుకొని టక్కున డబ్బులు ఇచ్చేసింది వెంటనే. అంటే ఎంతనే కూడా అంటే వీళ్ళు బేరాలు ఆడుతున్నారు అప్పటికి. ఏందబ్బాయి మేము తెలియదా, మేము ఎన్ని కొంటాము, అటు ఇటు మాకు తెచ్చేవాళ్ళు ఉంటారని వాళ్ళు అంటుంటే, ఈవిడ గొప్ప ఏంటో అంటే ఒక రకంగా నాకు తాప్సీ అంటే వ్యక్తిగత చాలా ఇష్టం. బట్ ఇక్కడ నేను సిచ్యువేషన్ చూసా కూడా చెప్తున్నా. వచ్చేసి ఆ 1000 రూపాయల నోట్లు ఒక ఎంతో ఇచ్చేసి కొన్ని ఆవిడ 4 అవి పట్టీలు 4 సెట్స్ తీసుకుంది. 4 సెట్స్ అంటే 8 పట్టీలు అవి కొన్ని తీసేసుకొని చూడలా దాన్ని ఇట్లా మడిచేసి, అంటే అసలు అవి ఏం కొనిందో కూడా ఆమెకు తెలియదు. కాకపోతే అక్కడ ఒక ప్రెస్టేజ్ ఇష్యూలా కొనేసింది. అలానే ఎందుకు అనుకోవాలి, ఇప్పుడు కొంతమంది చూసారా తీసుకుని అంటే మనీ ఇవ్వాలి కాబట్టి కాస్త ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు. అలా కూడా ఇస్తారు, మనం అలా కూడా తీసుకోవచ్చు, అట్లా కూడా తీసుకోవచ్చు. అంటే డిజైన్ కూడా అంటే వీళ్ళు స్టోన్ చూసారు, ఈవిడ అంత చూడలా, ఇట్లా చూసి నైస్ నైస్ అంటే వాళ్ళు తలుపారు, ఓ నైస్ థ్యాంక్ యూ అని పెట్టేసుకుంది అంతే. సో ఆ రకంగా జ్యువెలరీ తీసుకుని నేను ఇక్కడ తాప్సీని సమర్థిస్తున్నా. బేసిక్గా ఎందుకు ఈ టాపిక్ చెప్పానంటే అంతగా జ్యువెలరీని పట్టించుకోదు. అది కాళ్ళకు వేసుకోవాలని మాత్రమే ఆవిడకి నాలెడ్జ్ ఉంది, ఈ కాళ్ళకు వేసుకోవాలని ఆవిడకి నాలెడ్జ్ ఉంది అంతే. అవి ఇది ఉంది, ఇది చేతికి వేసుకోవాలి, ఇది మెడకి వేసుకోవాలి. ఆ రకంగానే లక్ష్మీదేవి లాకెట్తో కూడింది మెడలో వేసుకొని ఉండొచ్చు. అలా లాక్మే ఫ్యాషన్ వీక్లో ఆమె నడిచే లాకెట్, మెడ దగ్గర లాకెట్ ఉంది, నడుంకి కొంచెం పై వరకు బట్టలు ఉన్నాయి, ఇంకా మధ్యలో బట్టలు లేవు. సో ఆ లాకెట్ ఒకటే అటు ఇటు ఊగితే కొంచెం అసభ్యకరంగా తాగిలేసరికి ఫోకస్ అంతా లాకెట్ మీదకి వెళ్ళింది. అది కూడా బాగా ఫోకస్ అయింది. వై బికాజ్ మ్యాచింగ్ కుదరలేదు. అది గోల్డ్ కలర్ టెంపుల్ యాంటిక్ జ్యువెలరీ పెట్టేసుకుంది విత్ కెంపులు అన్నీ ఉన్నాయి దానికి. స్టోన్స్ లేకుండా దేవుడే హైలైట్ అవుతున్నాడు, లక్ష్మీదేవిది. అది కొంచెం ఇక్కడి వరకు ఉంది ఈ సెట్. ఇక్కడ నుంచి చోకీ సెట్ అయిన తర్వాత ఇంకేం లేదు అక్కడ. అంటే ఎట్లుందంటే ఆ జ్యువెలరీ ఇంకొంచెం పొడవైతే అన్నీ కవర్ చేసుకోవచ్చు కదా అన్నట్టు ఉంది అది. దానికి అట్లా జ్యువెలరీకి ఎక్కువ, బట్టకి తక్కువ ఉంది అది చెప్పాలంటే. జాకెట్కి తక్కువ, జ్యువెలరీకి ఎక్కువ అనుకో. అలాంటిది వేసేసరికి నడిచింది ర్యాంప్ వాక్ పైన. అందరు చూసి విమర్శలు, ఇట్లా లక్ష్మీదేవిని అవమానించారు, అది చేశారని. ఎవరో కౌర్ అనే ఆవిడ
కేసు కూడా పెట్టింది, రకరకాల ఇంకా వివాదం ముదురుతా వస్తుంది. మన వైపు ఇంకా రాలేదు, రేపు వస్తుందేమో. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దగ్గరగా చూసాను కాబట్టి మేబీ తాప్సీ అది మెడలో ఉండే చోకీలాగే చూసి వేసుకుందేమో అని ఒకటి అనుకుంటా. రెండు, ఇప్పుడు గట్టిగా మాట్లాడితే సరే, అది కూడా ఎప్పుడు నేను చెప్పిన ఇష్యూ కూడా 10 ఏళ్ళలో బ్యాక్, 8 years అని బ్యాక్. అది ఈ లోపు తాప్సీ బాగా ఎడ్యుకేటెడ్, షీ నోస్ ఎవ్రీథింగ్. తను బైక్ రైడింగ్ చేస్తుంది, మధ్యలో చాలా వివాదాలు చూసింది, తెలివైన సినిమాలు చాలా చేసింది. అది లక్ష్మీదేవిది ఇలా వేసుకుంటే వివాదం అవుతుంది అని తాప్సీకి తెలీదా? తెలిసే ఉండొచ్చు కదా. తెలిసే ఉండొచ్చు అంటే నేను తెలియదని దానికి కూడా నాకు తెలిసిన సిచ్యువేషన్ చెప్పా, తెలుసు అనడానికి కూడా నేను చెప్తున్నా. ఎందుకంటే తెలిసే ఉంటుంది. ఇంత టేస్ట్ ఉన్నప్పుడు అది పోనీ షూటింగ్లో నువ్వు వేసుకున్నావు అంటే కాస్ట్యూమర్ ఇచ్చాడు తెలియక వేసుకున్నాను అంట. ర్యాంప్ వాక్ పైన అన్నావా డిజైనర్ ఇచ్చాడు తెలియక వేసుకున్నావు అనేది ఏం లేదు. వై? బికాస్ మనం అన్ని చెక్ చేసుకుంటాం కదా. నువ్వు వేసేది ర్యాంప్ వాక్, యు ఆర్ షోయింగ్ వాట్ ఈస్ ఇట్. అందులో నీ హైలైట్ నీ చోకీ. అవును, మనం మన నెయిల్ పాలిష్ తో సహా అన్ని అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు ఆ చోకీ జనరల్ గా దేనికి వేసుకుంటారంటే హాఫ్ శారీస్ లేకపోతే గాగ్రా చోలీ, లంగా జాకెట్ కూడా ఎక్కువ వేసి కొంచెం అంటే ఇంతుంది. బ్లౌజ్ కొంచెం కిందికి ఉంటే తప్ప అది నువ్వు అది అంత మంచి హెవీ సెట్. అది తను వేసేసుకుంది, వివాదాలు అయ్యాయి. ఇప్పుడు గతంలో తాప్సీ వివాదాలు చూసుకుంటే, మోడీ చప్పట్లు కొట్టి దీపాలు వెలిగించండి అని ఆయన April 5th అన్నాడు, కరోనా టైం 9 o'clockకి. ఇదేదో కొత్తగా వచ్చింది యా అని మోడీని అనింది. నెక్స్ట్ అలాగే కంగనా రనౌత్ చెల్లెల్ని కూడా చాలాసార్లు తిట్టింది. వాళ్ళు కూడా వీళ్ళని ఎప్పుడు తిట్టుకుంటా ఉంటారు. అలాగే బీజేపీ వాళ్ళు ఏదో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఉంటే దాన్ని ఈమె వ్యతిరేకించింది. సో ఇట్లా ఎప్పటి నుంచో ఈమె బీజేపీకి యాంటీగా ఉంది. సో రీసెంట్గా దీపికా పదుకొనే బేషరం సాంగ్ కూడా బాగా బీజేపీ వాళ్ళే హైలైట్ చేసి ఆమెను అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అనేసరికి ఈ బీజేపీ యాంటీ, మోడీ యాంటీగా ఉన్న ఈవిడ కావాలనే వాళ్ళని రెచ్చగొట్టడానికే ఇలా చేసిందేమో అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. అఫ్కోర్స్ కొంచెం ఆలోచనలు చేస్తే అంత అమాయకురాలకి తాప్సీ కాదు కాబట్టి నిజమేనేమో అనిపిస్తుంది. చూడాలి ఏ వివాదం ఇంకెంత ముదురు. జనరల్ గా కొంచెం సినిమాల్లో నిలదొక్కుంటూ ఉన్నప్పుడు ముఖ్యంగా ఇలాంటి వివాదాలకి దూరంగా ఉండడమే మంచిది అని కొంతమంది అభిప్రాయం. ఇప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి, సినిమాలకు సంబంధించిన పోటీలు అది వేరే విషయం, బట్ ఇలాంటి విషయాల్లోకి కాస్త దూరంగా ఉండడమే మంచిది అంటూ ఉంటారు. మీరేమంటారు? సీరియస్లీ, ఎందుకంటే కావాలని రెచ్చగొట్టి ఇమేజ్ డ్యామేజ్ చేసుకోవడం ఎందుకంత అవసరమే ఉంది. సీరియస్లీ వీళ్ళకైనా కొంచెం ఉంటుంది కదా. కొన్ని విషయాల్లో కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.